జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. శీతలా లేరే, సత్యభామలా ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడు 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడు 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? మరి ఇతనేనండి పెళ్లి చేసుకున్నావుడా? ప్రేమించినాడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. ఈ అమ్మాయిని ప్రేమించలేదు? నేను సాల్వ్ చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకున్నా. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట, రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ లైక్ చేయి. నువ్వు చేతుల్ని సార్ నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావండి? అలాగేనండి, అది వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా? వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి అంతర్యామి. ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకు గడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతలోడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదలవుతున్నాడు. నీ పని అయిపోయింది. అన్నా ఏంద్రా ఇదంతా? తలవారన్నా గి తీసుకుని అబ్దుల్ గారు నరికే. తలవాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపిదికా? లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడు చేయొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చేయాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేం దన్నా? ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీరైనా బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేట్? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో. ఏం తీస్తున్నా? వెళ్ళమంటే పనులు ఉండు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద మస్తు సీన్ దొరికింది. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, నువ్వు అమ్మా పార్వతి. నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. ఏంట సాయి అతను వెళ్ళిపోయాడా? వెళ్తున్నాడు. ఏమొద్దు నిద్రే. అరవకు, నేనే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య కానీ చూస్తుంటే. మీ అన్న నిద్రపోతుంటాడు, చూడలే. ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశాను? ఆ రోజు నువ్వు నన్ను పార్కుకు తీసుకెళ్ళకపోయింటే ఆ అబ్దుల్ నన్ను చూసేవాడే కాదు. నువ్వు ఇలా దొంగలా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ముందు నువ్వు వెళ్ళు, మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది. నీ ఎవ్వరు నీ పాపిల్లో నా తప్పుడు వాడిని నిద్రపోనికొని ఇరుకుమేయాలి. 4 రోజుల నుంచి ఆ అబ్దుల్ పగలు పడుకుని రాత్రులు మేల్కుంటున్నాడు. గుడ్ల గుబులాగేనా? నార్మల్ చూడు, ఆ
అబ్దుల్కి చికెన్ గునియా వచ్చినప్పటి నుంచి భూతాలు పిశాచాలు దయ్యాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పిశాచాలు దెయ్యాలునా? అర్థమైంది. ఇక మీదట నేను రోజు వస్తా. రోజునా? అదెలా? ఇలాగా స్టోక్ ఇస్తా. తెక్కించేలా పడుకున్నావే నా పాపిడి. సాయి, ఇది కళ నిజమా? డౌటా? నిజమే. నీకేమైనా పాట వినిపించిందా? నాకేమైనా పట్టం లేదు. నువ్వురా. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, మా అన్నయ్య వస్తాడు. మీ అన్న చచ్చినా ఇక్కడికి రాలేడు. నేను ఆ టైప్లో ఏర్పాట్లు చేశా. ఏర్పాట్లా? ఏం ఏర్పాట్లు? ఇగో సార్, నాకు ప్రాబ్లం ఉంది, అది నువ్వే క్లియర్ చేయాలి. తెలుస్తుంది, చెప్పు. నేను పోరిని లవ్ చేసిన, కానీ ఆ పోరి ఇంకోని లవ్ చేస్తుంది. ఫిగర్ బాగున్నట్టుందా? నీకెట్లా తెలుసు భయ్? ఆ అమ్మాయికి ఇంత కాంపిటీషన్ ఉందంటే సర్లే చెప్పు. గాడా పోరిని గా పోరి వాణ్ణి చూడకుండా ఉండలేదు. అయితే గాళ్ళిద్దరిని ఇడగొట్టి గా పోరి నన్ను చూసేలా నువ్వు చూడాలి భయ్. నీ కళ్ళన్న వీకేది, ఆడి కళ్ళన్న వీకేది. దీనికి ఒకటే మార్గం. గదేదో తొందర చెప్పు భయ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నీ ముఖం చూస్తే ఎరకైంది లేరా భయ్? ఇక నువ్వు కొంచెం వెళ్ళారా? అబ్బా, నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఇదే పని చేయి. ఓకే, జబర్దస్త్ సైడ్ ఇచ్చావు. ఇప్పుడే చేస్తా పో. అబ్బా, ఇట్లా కొట్టినేంద్ర కాడ మీద వాడు. అరే బొట్టుడా, నడవలేకపోతున్నా, జర ఆటో పిల్లరా భయ్. 20 కిలోమీటర్ల కోసం ఆటో స్ట్రైక్ అండి మామ, నడవక తప్పదు. ఎట్లనా? అబ్బా, బాగా వర్కౌట్ అయినట్టుంది. బాగానే వర్కౌట్ అయింది భయ్. నువ్వు ఇచ్చిన సలహాకి నాన్ స్టాప్ గా FM రేడియోలా కుమ్మేసిండు భయ్. ఏది విన్నా? నీకు ఇంకో ప్లాన్ చెప్పనా? ఇంకో ప్లానా? ఏడీడు పోలే, నేను నీకు ఏటీడీ వెనకకుండా పోయాడు, వెనకం లేకుండా.